హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1192. ఈరోజు డేట్ 1 మార్చ్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు వావ్ లూట్ ఉంది. ఈ వావ్ లూట్ మీకు బై 1 గెట్ 1 ఫ్రీ వస్తుంది. ప్లస్ బై 1 గెట్ 1 ఫ్రీతో పాటు ఇంకొక 599 రూపీస్ వాల్యూ చేసే ఇంకొక గిఫ్ట్ కూడా ఫ్రీగా వస్తుంది. ఎక్సలెంట్ డీల్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే వావ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా కొంటూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక భారీ డీల్ అనమాట. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి. వివో ఈరోజు మన ఇండియాలో వివో V27 సిరీస్ని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా 3 ఫోన్లు లాంచ్ అవ్వాలి, ప్రజెంట్గా 2 లాంచ్ అయినాయి. మేబీ ఇంకొకటి తర్వాత తీసుకురావచ్చు వీళ్ళు. V27 అలాగే V27 Pro. V27 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియోలో కూడా చెప్పాను అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు అని చెప్పి. విత్ కార్డ్ ఆఫర్స్తో నిజంగానే 35,000 రూపాయలకి అయితే ఇది లాంచ్ అయింది. ఎవరైతే కెమెరాలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ కెమెరాలు బాగుండాలి, బ్యాక్ సైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా దీనికి. సో ఇలా కెమెరాలు చాలా ప్రయారిటీ అనుకొని స్లిమ్గా ఉండాలి ఫోన్, మంచి బ్యాటరీ లైఫ్, మంచి యూఐ, చాలా ఫాస్ట్గా ఉండాలి, గ్లాస్ డిజైన్తో ఉండాలి అనుకుంటే సో ఇది ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. ప్రాసెసర్ మంచిదే, కెమెరా మంచిదే, యూఐ మంచిదే, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వివో వాళ్ళు వి సిరీస్ ఫోన్స్ని ఎక్కువగా ఆఫ్లైన్లో బాగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా జనరల్గా ఎక్కువగా ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోను, ఆఫ్లైన్లో నడుస్తుంది, ఆన్లైన్లో మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఫోన్ అయితే బాగానే ఉంది, ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇది ఇప్పుడేంటి 10 రోజులు అవుతుంది అనుకుంటా. సో 10 రోజుల నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది ఫోన్ మాత్రం. ఒక లుక్ అయితే వేయండి. వీడియో నేను ఆల్రెడీ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో V27 ప్రోనేమో మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో 35,000 దాకా పెట్టారు. అండ్ V27 విత్ కార్డ్ ఆఫర్స్ అరౌండ్ 30,000 రూపాయలకేమో వస్తుంది. రెండిట్లో మెయిన్గా ఉండేది ఒకటే డిఫరెన్స్, ప్రాసెసరు. డైమండ్స్ది 7,000 ప్రాసెసర్ ఏమో V27లో ఉంటుంది, డైమండ్స్ది 8,000 ప్రాసెసర్ ఏమో మీకు V27 ప్రోలో ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా సేమ్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్తో వచ్చిన ఫోన్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్, ఒక లుక్ అయితే వేయండి. దీంతో పాటు వీళ్ళు ఒక TWS బడ్స్ని కూడా లాంచ్ చేశారు, 4,000 రూపాయలు పెట్టారు. అండ్ వీళ్ళు కాంబినేషన్ అంటే కాంబో ప్యాక్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అలా కొనుక్కున్నప్పుడు ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తున్నట్టుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి. Xiaomi నిన్న మన ఇండియాలో Xiaomi 13 Pro లాంచ్ చేసింది కదా. ఈ Xiaomi 13 Pro మీకు 6వ తారీఖు ఎర్లీ యాక్సెస్లోకి రాబోతుంది. 6వ తారీఖు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు విత్ కార్డ్ ఆఫర్స్తో 70,000 రూపాయలు. అయితే ఎవరైతే కొంటున్నారో mi.comలో కావచ్చు, MI స్టోర్స్లో కావచ్చు, ఆఫ్లైన్ స్టోర్స్, అఫీషియల్ స్టోర్స్లో, సో వీళ్ళకి ఒక మర్చెండైజ్ ఇవ్వబోతున్నారు, ఒక స్పెషల్ ప్యాక్ అనమాట. సో దీంట్లో కొన్ని యాక్సెసరీస్ అనేవి ఉంటాయి అనమాట, టీ-షర్ట్ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వీళ్ళు ఒక స్పెషల్ ప్యాకెట్ అనేది ఇస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ 1000 కస్టమర్స్ కానీ మాత్రమే వీళ్ళు చెప్తున్నారు. సో ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే MI స్టోర్లో బుక్ చేసుకోండి నియర్ బై ఉంటే, లేదంటే mi.comలో బుక్ చేస్తే అది చాలామంది ఎక్కువగా బుక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. సో నా సలహా ఏంటంటే ఒకవేళ ఈ ఫోన్ బుక్ చేసుకుందాం అనుకుంటే నియర్ బై MI అఫీషియల్ స్టోర్లో బుక్ చేసుకోండి, మీకు కొంచెం త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచే. Xiaomi వాళ్ళు వెరీ సూన్ ఒక మేబీ Fire TV బేస్డ్ టీవీని లాంచ్ చేయొచ్చు. ఈరోజు ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. ఇది అమెజాన్తో కొలాబరేషన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అమెజాన్తో కొలాబరేషన్ అంటే ఖచ్చితంగా Fire OS టీవీ అని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి, దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వెరీ సూన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ ఫైనల్గా అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది నథింగ్ ఫోన్ 2 అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ 2023లో రాబోతున్నట్టు నిన్న కార్లపై అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. MWC ఈవెంట్లో ఒక ఇంటర్వ్యూలో అయినా చెప్పారు. సో ఇది స్నాప్డ్రాగన్ 800 ప్రాసెసర్ అంటే 8 సిరీస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఈయన కన్ఫర్మ్ చేశారు. సో దీంట్లో ఉన్న 2 పాసిబిలిటీస్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 లేదంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2. సో 8 Gen 2 అనేది లేటెస్ట్, చాలా పవర్ఫుల్ అండ్ కాస్ట్లీ ప్రాసెసర్ కూడా వెన్ కంపేర్డ్ విత్ 8+ Gen 1. ఇది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. అండ్ 2 కూడా ఇంట్రెస్టింగ్లీ TSMC మేకు 2 సక్సెస్ఫుల్ ప్రాసెసర్లు, 2 చాలా కూల్గా పెర్ఫార్మెన్స్ వైజ్గా బెటర్ ప్రాసెసర్లు, సక్సెస్ అయిపోయిన ప్రాసెసర్లు ఇవి. సో దీంట్లో ఏదొచ్చినా కానీ ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళు కాస్ట్ కటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 8+ Gen 1తోనే వెళ్తారు. అది కాకుండా వీళ్ళు ఒక ఫోనే లాంచ్ చేస్తారు ఇప్పటివరకు, ఇది 2వ ఫోను. అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు. ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేయరేమో అని నేనైతే అనుకున్నాను. సో అందుకని వీళ్ళు కొంచెం ఇప్పుడు 30,000 రూపాయల బడ్జెట్లో నథింగ్ 1 లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత రకరకాల ఇష్యూస్ అయినప్పుడు కూడా దగ్గర 7 లక్షల పీసులు అమ్మారండి దీన్ని. అంటే సక్సెస్ అయిపోయినట్టే. సో వీళ్ళు నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆచితూచి వేస్తారు కాబట్టి నేను అనుకుంటే 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తారని అనుకుంటున్నాను.
చూడాలి మరి సెకండ్ హాఫ్ ఆఫ్ 2023లో దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఇది మేబీ 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOO వాళ్ళు ఫైనల్గా కన్ఫర్మ్ చేస్తారు. iQOO Z7 అనేది March 1st or 2nd వీక్లోనే లాంచ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ఒక పోస్టర్ రూపంలో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు Z7 అని మాత్రమే మెన్షన్ చేశారు. అంటే ఒకటి లాంచ్ అవుతుందా లేకపోతే 2 లాంచ్ అవుతున్నాయి అనేది మాత్రం వెయిట్ చేయాలి. అంటే iQOO Z7 ఫ్యామిలీ సిరీస్ అని ఏం రాయలేదు, Z7 అని మాత్రమే రాశారు. అంటే ఫస్ట్ వీళ్ళు ఒకటే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బోట్ నుంచి బోట్ ఈరోజు ఇండియాలో బోట్ ట్రాకర్స్ 255 మ్యాక్స్ని లాంచ్ చేస్తుంది. 60 hours ప్లస్ బ్యాటరీ లైఫ్తో బ్లూటూత్ 5.3తో ఇది లాంచ్ అయింది. మంచి డ్రైవర్స్తో తీసుకొచ్చారు వీళ్ళు. 1199 రూపాయలు పెట్టారు. అమెజాన్లో దీన్ని సేల్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ నిన్న బార్సిలోనాలో MWC ఈవెంట్లో అఫీషియల్గా గ్లోబల్గా వీళ్ళు రియల్మీ GT3ని లాంచ్ చేశారు. ఈ రియల్మీ GT3 స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అయింది. అండ్ 240 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. సో గ్లోబల్ ప్రైజింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8GB ప్లస్ 128GB వేరియంట్ దగ్గరగా 50,000 ఉంది. ఇది యూరోపియన్ ప్రైజెస్ ఎప్పుడు కూడా మనకు అంత ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన Xiaomi 13 Pro యూరోప్ ప్రైస్ ఎంత 1,15,000 1,20,000 ఉంది. మన ఇండియాలో ఎంత లాంచ్ అయింది విత్ కార్డ్ ఆఫర్స్తో 70,000కి లాంచ్ అయింది. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది యూరోపియన్ ప్రైజెస్కి ఇండియన్ ప్రైజెస్కి. సో ఇక్కడ కూడా GT3 గ్లోబల్ ప్రైజు దగ్గర 50,000 ఉంటే నేను అనుకోవటం ఇది 35 నుంచి 40,000 మార్క్ వేసుకోండి. 40,000 రూపాయల బడ్జెట్లో ఇది లాంచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే రియల్మీ వాళ్ళు March 7th గ్లోబల్గా రియల్మీ C55 లాంచ్ అయిపోతున్నారు. అలాగే మన ఇండియాలో కూడా అదే రోజు లాంచ్ అవుతుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. సో దీనికోసం మనకి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి జాక్ డోర్సే అంటే ఎవరంటే ట్విట్టర్ ఫౌండరు, ట్విట్టర్ బిల్డ్ చేసిన అతను. ఆయన తర్వాత ఆయన షేర్స్ అనే ట్విట్టర్లో వేరే వాళ్ళు తీసుకోవడం, ఆయన స్టెప్ డౌన్ అవ్వటం, తర్వాత మనకి పరాగ్ అగర్వాల్ రావటం, తర్వాత దాన్ని కాస్త ఈలోన్ మస్క్ మామ కొనుక్కోవడం, ఇదంతా లాస్ట్ 2 yearsలో మనం చూసిన ట్విట్టర్లో చేంజెస్. నిజానికి జాక్ డోర్సే ఉన్నప్పుడు ట్విట్టర్ చాలా కూల్గా ప్రశాంతంగా ఉండేది, జెన్యూన్గా ఉండేది. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు జాక్ డోర్సే ట్విట్టర్కి కాంపిటీటర్గా ఒక కొత్త యాప్ని బిల్డ్ చేశారు. ఆల్రెడీ దీన్ని iOSలో టెస్టింగ్ కూడా తీసుకొచ్చారు. కొంతమంది దీన్ని ముందైతే టెస్ట్ చేసుకోవచ్చు. దీని పేరు BlueSKY సోషల్ అనమాట. ఇది చూడటానికి ఇంటర్ఫేస్ చూడటానికి దగ్గర మీకు ట్విట్టర్ లాగే ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది చాలా జెన్యూన్. అంటే ఇంతకుముందు ఏదైతే జాక్ డోర్సే ఉన్నప్పుడు ఎలా ఉందో ట్విట్టర్ అలా ఉంటుంది అన్నట్టు ఒక థీమ్ లాగా ఏమైనా చెప్తున్నారు. చాలా జెన్యూన్గా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఇది ఎలా ఉంటుందనేది. ఇది ప్రజెంట్గా iOS యూజర్స్కి టెస్టింగ్లో ఉంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే iOS యూజర్స్ ట్రై చేయండి. ఆండ్రాయిడ్కి మాత్రం ఇంకా రాలేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు లోన్ క్యాలిక్యులేటర్ ఉంది. ఇది చాలామందికి ఉపయోగపడుద్ది. 1,300 రూపాయలు. ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.